హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినపు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నట్టుకు గాను చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్తవు సర్వాధికారి వగు మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మేమందరం కూడా మరొకసారి నీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకే ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడే నాకును వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణను అనుగ్రహించమని, మాతో కూడా మీరుండి మాకు బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతించాల్సిన వారమై ఉన్నాం. దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటున్నప్పటికీ మనల్ని, మన కుటుంబాలను దేవుడు కాపాడుతున్నారంటే కేవలం దేవునికి మన పట్ల, మన కుటుంబాల పట్ల ఉన్న ప్రణాళిక. ఈరోజు మరి ఒక వాక్యాంశంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఏలియా గురించి. ఏలియా తన బాధ్యతలన్నీ కూడా దేవుడు అప్పచెప్పినవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చిన తర్వాత 2వ రాజుల గ్రంథంలో తన బాధ్యతలు ఇక మీదట అవే పనులు కొనసాగించడం కోసం దేవుడు చెప్పిన విధంగా ఎలీషాను అభిషేకించడానికి దేవుడు ఏలియాను ఏర్పాటు చేశారు. మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ఇంకా ఏలియాను తీసుకుని వెళ్ళలేదు, కానీ ఆ సమయం దగ్గర పడతా ఉంది. వీరితో ఏలియా అన్ను ఎలీషాతో పాటుగా ఇంకొక 50 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏలియా శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు తర్వాత పరిచర్య నిమిత్తమై. సో ఈ 50 మంది ఉన్నారు, ఏలియా ఎలీషా కూడా ఉన్నారు. వారు అప్పుడు వెళ్తూ ఉండగా ఒకరోజు ఏలియా వచ్చి ఎలీషాతో చెప్తా ఉన్నారు, నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమన్నారు, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు, నేను బేతేలుకు వెళ్తా అంటే అప్పుడు ఆ శిష్యుడు తన 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 గురువు గారితో పాటుగా ఇంకా కొంతకాలం గడపాలి, ఇంకా కొంత సమయం గడపాలనే ఉద్దేశంతో తను ఏం చెప్తున్నారంటే, నా జీవం తోడు యెహోవా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్ళను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నీతో పాటుగా నేను ఉంటా అని చెప్తా ఉన్నారు. ఇది మరెందుకు కాదు కానీ తను ఇంకా కొంత సమయం తన గురువు గారితో గడపాలనుకున్నారు. ఎందుకంటే మనకి 3వ వచనంలో తెలుస్తుంది, మిగతా 50 మంది శిష్యుల్లో కొంతమంది ప్రవక్తల శిష్యుల్లో వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ గురువు గారిని యెహోవా దేవుడు సుడిగాలులు తీసుకొని పోయే సమయం దగ్గర పడింది కదా, మరి ఆయనతో ఈ విషయం నీకు తెలుసా అని అడిగితే తెలుసు అని చెప్తున్నారు. నేను అనుకుంటున్నా ఈ విషయం తెలిసే తన గురువు గారితో ఇంకొంత సమయం గడపాలని ఎలీషా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. సేవకుడు మన ఇంటికి వస్తే సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక దైవ సేవకుడు అనుకోకుండా మన ఇంటికి వచ్చారనుకుందాం. సాయంత్రం సమయం పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, 6-7 గంటల సమయంలో అప్పుడే అందరూ ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆ సేవకుడు ఇంటికి వచ్చారనుకుందాం. చాయ్ ఇస్తారు, లేకపోతే తాగడానికి ఏదైనా ఇచ్చి, తినడానికి ఏదైనా ఇచ్చి కొంతసేపు అయిన తర్వాత ఏదైనా ప్రేయర్ ఆఫర్ చేసిన తర్వాత సేవకుడు ఇంకెప్పుడు వెళ్తాడా అని చూస్తారు. ఎందుకంటే సేవకుడు వెళ్తే సీరియల్ చూడాలి, సేవకుడు వెళ్తే సినిమా చూడాలి. పిల్లలు కూడా సేవకుడు ఆ పాస్టర్ గారు ఉన్నంతసేపు ఫోన్ వాడలేము, పాస్టర్ గారు ఉంటే మళ్ళీ ఆ ఫోన్ వాడితే గద్దిస్తారు. పాస్టర్ గారు ఉండి ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు ప్రార్థన చేస్తారు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటే కూడా బాధే, అమ్మో ఈయన వచ్చిందంటే ఇప్పుడు అవ్వదు ప్రార్థన, ఎక్కువసేపు చేస్తారు ఈ పాస్టర్ గారు ప్రార్థన, వాక్యం కూడా ఎక్కువసేపు చెప్తారు, ఎంత బాధో కదండి. కానీ ఎలీషా మాత్రం ఆ సేవకునితో ఉండటానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ సేవకుడితోటి, నా గురువు గారితో ఇంకొంత సమయం గడపాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వీళ్ళకి అందరికీ కూడా ఫిజికల్గా దూరం అయిపోయే సమయం అతి తొందరలో ఉందని వీళ్ళందరికీ కూడా తెలుసు. మనం అదే ఇంకా కొంచెం ముందుకు చదువుతూ వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఎరుకోకు వెళ్ళాలి, యెహోవా దేవుడు నాకు ఎరుకోకు వెళ్ళమని చెప్పారు, నేను వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఎలీషా మళ్ళీ అంటున్నారు, యెహోవా జీవం తోడు నా జీవం తోడు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. 2వ సందర్భం కూడా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనానంటే తీసుకొని వెళ్ళారు ఆయన.
మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడ జరగాల్సిన పరిచర్య కార్యక్రమాలన్నీ కూడా చూసుకున్నారు. సువార్త మీద ఉన్న ఆసక్తి. ఒకరోజు సువార్తకి కొంతమందిని నేను పరిచర్య నిమిత్తము తీసుకొని వెళ్ళా. నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటి అనంటే, ఒక విలేజ్లో 3 రోజులు మీటింగ్స్ కార్యక్రమాలు జరిగిన తర్వాత అక్కడ ఉన్నారు, నాతో 4 ఉన్నారు. వాళ్ళని అడిగాను, ఇంటికి వెళ్తారా ఉంటారా, నెక్స్ట్ ఇంకొక విలేజ్ కూడా ఉందంటే ఉంటామన్నా, మేము కూడా ఉంటామన్నారు. చాలా సంతోషం అనిపించింది. అక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాత, మరి మీరు వచ్చి దగ్గర వారం అయిపోయింది కదా, ఇంటికి వెళ్తారా నాన్న అని అడిగాను. మళ్ళీ లేదన్నా ఉంటాం, తర్వాత ప్రోగ్రాం కూడా చేసుకుంటాం. 3 విలేజ్లు కంప్లీట్ చేసుకొని మేము సంతోషంగా అందరం కలిసి తిరిగి వెళ్ళాం. నిజంగా దేవుని నడిపింపు, దేవుని ఆశీర్వాదం అది. యవనస్తులు సువార్త నిమిత్తమే అంతగా డెడికేషన్ చేసుకొని సేవకులతోటి గడపాలని, సువార్తలో సమయం గడపాలని ఆశగా ఎదురు చూడడం చాలా సంతోషం. నా చిన్నతనంలో మా మేనమామ గారు, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా సేవకుల కుటుంబం మాది. వాళ్ళు సువార్తకు వెళ్తుంటే నన్ను పిలవకపోతే బాగుండు, నేను ఇంటి దగ్గర ఉండి టీవీ చూసుకోవచ్చని ఆశపడేవాడిని. నన్ను మా నాన్నగారు సువార్తకు పిలవకపోతే బాగుండు, మా మేనమామ నన్ను పిలవకుండా వెళ్ళిపోతే బాగుండు అని ఆశపడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడు అది జరగల. ఖచ్చితంగా నన్ను వెంటబట్టుకొనే తీసుకుని వెళ్ళేవారు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను కూడా కొంచెం గునుక్కుంటా సనుగుకుంటా అయినప్పటికి కూడా సరే తప్పదు కదా అని కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ అనుభవాలను బట్టే ఈరోజు నేను ఒక సువార్థికుడిగా నిలబడగలుగుతున్నానేమో. ప్రియ సహోదరుడు, సహోదరి, మనం సేవకులతోటి గడపడానికి ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తామో, సువార్తలో పరిచర్యలో ఉండడానికి ఎప్పుడైతే ఆసక్తి కనపరుస్తామో, పరిశుద్ధాత్మ కార్యాలు మనం అప్పటి నుంచే చూడడం మొదలవుద్ది. దేవుని అభిషేకం మనం అప్పటి నుంచే పొందుకుంటాం. సువార్త ఇష్టం ఉండదు, సేవకుల కుటుంబాలు ఇష్టం ఉండవు, చర్చికి పోవడం ఇష్టం ఉండదు. స్టిల్ మనం పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలనుకుంటే ఎక్కడి నుంచి జరుగుతాయి కదా, అది అసాధ్యం. ఖచ్చితంగా మనం సువార్తలో పరిచర్యలను ఆసక్తిగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడగలుగుతాం. మళ్ళీ 3వసారి యోర్దానుకు దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్న పరిచర్య చూసుకుని నేను యోర్దాను వెళ్తున్నా అని ఎలీషాతోడు చెప్పినప్పుడు మళ్ళీ సేమ్, నా జీవంతోడు యెహోవా జీవంతోడు, నన్ను మాత్రం వద్దనుకు, నేను నీతోటే ఉంటా, నువ్వెక్కడికి పోతే అక్కడికి నేను ఖచ్చితంగా వస్తా గురువు గారు అని చెప్పని వెంటబడ్డం మొదలుపెట్టిండి ఏలియాతోనే. ఎలీషాని మళ్ళీ కాదనలేక కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఒక సూచక క్రియ ఒకటి జరుగుతూ ఉంది. అక్కడ వీళ్ళు యోర్దాను అనే ప్రాంతానికి వెళ్ళాలంటే యోర్దాను నది దాటాలి. ఈ నది అప్పుడు ఫుల్లుగా ప్రవహిస్తూ ఉంది. అందరూ అక్కడ ఉన్న 50 మంది ప్రవక్తల శిష్యులు, తర్వాత వీళ్ళిద్దరేమో నదికి దగ్గరగా ఉన్నారు, ప్రవక్త శిష్యులు కొద్దిగా దూరం నుంచి చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారా మరి ఇప్పుడు అని. అప్పుడే ఏలియా తన దుప్పటి తీసుకొని ఆ నది మీద కొట్టినప్పుడు నది విడిపోయింది. మనకు పాత నిబంధనలో మోషే కాలంలో ఎర్ర సముద్రం ఏ విధంగా అయితే విడిపోయిందో, యోర్దాను ఇక్కడ అదే మాదిరిగా విడిపోయి ఆ బండలు, ఆ ఇసుక, వాటన్నిటిని కూడా దాటుతూ యోర్దాను నది వాళ్ళు దాటారు. ప్రియ సహోదరుడ, సహోదరి, మనము దాటాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సువార్తలో పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అనంటే, దేవుని పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకోవాలనంటే మనం కూడా దాటాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా వీళ్ళు ఆ నది దాటిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఒకసారి 2వ రాజులు 2వ అధ్యాయము 8వ వచనం తర్వాత నుంచి చూద్దాం. ఇక్కడ 8వ వచనంలోనేమో దుప్పటి తీసుకొని కొడితే విడిపోతుంది, వీళ్ళు దాటారు. దాటిన తర్వాత 10వ వచనంలో అడుగుతూ ఉన్నారు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినను ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన వల్ల అది కాకపోవచ్చును అని చెప్పాను. 9వ వచనం ఎండింగ్లో ఉంది. ఎలీషా అడుగుతా ఉన్నారు ఏలియాని, నీకు కలిగిన ఆత్మలో 2 నాకు కావాలంటున్నారు. 2 నాకు కావాలన్నప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే, అది అబ్బో చాలా కష్టమైన పని, ఇప్పుడు కాదమ్మా,
ఇంకా ఏదన్నా అడుగు అంటున్నారు. కానీ ఎలీషా కూడా చాలా గట్టోడు. ఎందుకంటే తను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఉన్న వ్యక్తే. పరిశుద్ధాత్మకి ఉన్న విలువను చాలా దగ్గర నుంచి గమనించిన వ్యక్తి. అందుకని ఎలీషా అస్సలు ఒప్పుకోట్ల. ఏలియాను ఖచ్చితంగా నాకు అదే కావాలి, ఇంక వేరే వస్తువులు అడగట్లేదు, వేరే ఇంక దేని గురించి కూడా అడగట్లేదు. ఏది అడిగినా ఎలీషా దీవిస్తే అది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఖచ్చితంగా నెరవేరేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరం కలిగిన వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది. సమూయేలు గురించి చెప్తూ ఉంటారు. సమూయేలు మాట్లాడిన వాటిలో ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదన్న. సమూయేలు ఎన్నో ప్రవచనాలు చెప్పారు, ఎన్నో మాటలు మాట్లాడి ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదని. ఎంత అది గ్రేట్నెస్, అది నిజంగా అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన మంచి మాట్లాడినా జరుగుద్ది, ఆయన శాపముగా ఏదైనా ఇచ్చినా కూడా మనకు ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇక్కడ ఎలీషా కూడా అడుగుతూ ఉన్నారు, నాకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ రెండంతలు కావాలంట. ఒకసారి ఒక పోర్షన్ కూడా సేమ్ నీకున్నది నాకు ఇవ్వనట్ల, నీకు ఏదైతే పరిశుద్ధాత్మ దాంట్లో నాకు డబల్ పోర్షన్ కావాలంట, రెండంతల ఆత్మ నాకు కావాలని అడిగినప్పుడు అదేవిధంగా ఆయనకి పొందుకున్నారు. అది రెండంతల ఆత్మశక్తిని ఎలీషా పొందుకున్నారు. అక్కడ ఉన్న 50 మంది ఇతర ప్రవక్త ట్రైనింగ్లో ఉన్న శిష్యులు ఉన్నారు. 50 మంది ఉన్నారు, కానీ వాళ్ళందరికీ లేని ఆసక్తి ఎలీషా కనపరిచారు. ఎలీషాలో ఉన్న ఆసక్తి మిగిలిన 50 మందిలో లేరు. వారు పాస్టర్ గారు, వాళ్ళ సేవకుడు, వాళ్ళ గురువు గారు వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈ 50 మంది వెంటబడలేదు, మేము కూడా వస్తాం అనుకోలేదు. ఆయన వెళ్తే వీళ్ళు చక్కగా వేరే పనులు చేసుకోవచ్చనో లేకపోతే చక్కగా వేరే సమయం ఆటపాటల్లో గడపచ్చు అనుకున్నారేమో. వేరే యోర్దానికి వెళ్తున్నప్పుడు అంతే, బేతెలుకు పోతున్నప్పుడు అంతే, ఎరుకోకు పోతున్నప్పుడు అంతే, ఎక్కడ పోతున్నా కానీ వాళ్ళు వెంటబడలేదు. ఎలీషా మాత్రమే ఏలియా ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అని నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఏలియా తనకున్న ఆత్మశక్తి కంటే రెండంతల ఆత్మశక్తితోటి ఎలీషాను దీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది ఎలీషా మాదిరిగా మన ఏలియాను మనం వెంబడించటమే. మీ ఏలియా ఎవరో కనుగొనండి. మీకు కూడా ఏలియా కంటే ఇంకా గొప్ప కార్యాలు చేయాలనుకుంటే, ఏలియా కంటే ఇంకా గొప్పగా పరిచర్య చేయాలి అని అంటే మీ ఏలియా ఎవరో కనుగొనండి, ఆయన వెంటబడండి. ఆయన ఎక్కడికి సువార్తగా వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, వెంబడించండి, సువార్తను నేర్చుకోండి, తెలుసుకోండి, పరిచర్య భారం గురించి తెలుసుకోండి. అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు అనవసరం. దేవుడు మీకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు కదా పోషించేది, పోషణ గురించి మీకు భయం ఏం అవసరం లేదు. మీ ఏలియా ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్తా అని మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను సహాయం కోరుతూ ముందుకు వెళ్ళారో రెండంతల ఆత్మచేత దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నారు, డిఫెన్స్లో జాబ్ చేస్తారు, హైదరాబాద్లో ఉంటారు, వినయ్ అని. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ బ్రదర్ను నేను స్టార్టింగ్లో కలిసినప్పటి నుంచి కూడా సువార్తలో నేను ఏదో ఒకటి చేయాలన్నా అని హైదరాబాద్లో ఒక బ్రదర్ వాళ్ళ పాస్టర్ గారితో పాటుగా మెల్లమెల్లగా తను సాటర్డే సండే రోజు తనకి హాలిడేస్ ఉంటే వాటిలో సువార్తక పరిచర్యకి వెళ్ళడం, తన పాస్టర్ గారితో పాటుగా ఒక సహకారిగా వెళ్ళడం, కొన్ని ఇళ్ళు దర్శించి రావడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు తను యాక్టివ్గా కొన్ని ఏరియాల్లో తనే యాక్టివ్ మెంబర్గా లీడ్ చేస్తున్నారు. ఎంత సంతోషం అండి. సేవకులు ఎప్పుడైతే తమ విశ్వాసుల్లో ఆసక్తిగా ఉన్న వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వెంట తిప్పుకొని సువార్త పరిచర్య గురించి, భారం గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేర్పిస్తారో అప్పుడు ఇంకా ఇంకా గొప్పగా వారి పరిచర్య ఫలిస్తుంది. ఎప్పుడు ఒక్కడనే ఎందుకు తిరగాలి, ఒక్కళ్ళం ఎందుకు బాధపడాలి, నేను ఒంటరిగా ఉన్నానని ఎందుకు మనం దుఃఖపడాలి. ఏలియా ఏ విధంగా అయితే ఎలీషాను తిప్పుకున్నారో ఆ విధంగా మీ సంఘంలో ఎవరైతే ఎలీషాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సువార్తలో పరిచర్యలో భాగంగా తిప్పుకోండి. వాళ్ళకి నేర్పించండి, తెలియని విషయాలు నేర్పించండి. చక్కగా మీకు తెలిసినవన్నీ కూడా వాళ్ళకి నేర్పించండి. దేవుడు ఇంకా మీ తరంలో వాడబడిన దానికంటే ఈ చివరి తరంలో మనం ఉన్నాం, ఈ తరంలో ఇంకా గొప్పగా రెండంతల ఆత్మశక్తితోటి వారిని నింపి బహుగా వాడుకున్నప్పుడు దాంట్లో ఆ ఫలితము అందులో మీకు కూడా భాగం ఉంటుంది కదా. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు 11వ వచనంలో
వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసును. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూసి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము రౌతులను నీవే అని కేకలు వేసను. ఇంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తునకలుగా చేసును అని ఉంది. ఎలీషాకి 2 ఆత్మశక్తి వచ్చేసింది. ఎందుకనంటే వాళ్ళ సేవకుడు, వాళ్ళ గురువు గారు నిస్వార్థంగా తన తర్వాతి వాళ్ళు కూడా ఇంకా గొప్పగా పరిచర్య చేయాలని ఆ పరిచర్య భారాన్ని నేర్పించారు. దాంతో పాటుగా ఆయనకు తెలిసిన మెలకువలు కూడా నేర్పించారు. ఎవరున్నారండి అంత గొప్పగా ఇప్పుడు పరిచర్య నేర్పిస్తున్న వాళ్ళు? ఇండిపెండెంట్ పాస్టర్లు, లేకపోతే సంస్థలలో ఉన్న సేవకులు, అధికారులు, అధిపతులు, ఎవరైనా అంత చక్కగా సువార్తను పరిచర్యను నేర్పించే వాళ్ళు ఉన్నారా? ఒకరు ఉన్నట్లయితే నిజంగా అది దేవునికి మహిమ కలుగును గాక. మనము ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనందరికీ తెలిసిన మాట. కాగా తండ్రి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును అని ఇక్కడ రాయబడి ఉంది. మనకున్న అవసరతలు ఏంటిదనేది దేవునికి తెలుసు. మనకి ఏమేమి అవసరం అనేది తెలియని దేవుడు కాదండి మన దేవుడు. మనం చేయాల్సిందల్లా మనకున్న యోర్దానును మనం దాటాలి. యోర్దాను అంటే ఇక్కడ మనకి సువార్తకి మధ్యలో అడ్డుగా ఉన్న ఒక గోడగా మనం గమనిద్దాం. అలా సూచనగా తీసుకుందాం. ఏలియా ఎప్పుడైతే ఆ యోర్దాను నదిని పాయలుగా చీల్చారో వీళ్ళు బండలు దాటుతున్నారు. ఆ నదిలో ఉన్న బండలు దాటారు, ఇసుక దాటారు. ఇవన్నీ దాటిన తర్వాతనే వాళ్ళు వెళ్ళాల్సిన స్థానానికి వెళ్ళారు. ఒక యవ్వనస్తురాలు సువార్తలో పరిచర్యలో ఎదగలేకపోతున్నారంటే ఒక సేవకుడిగా ఆ సమస్యని విడగొట్టాల్సిన బాధ్యత, భారము ఆ సేవకుడి మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడు నిజంగా ఏలియా మాదిరిగా ఆ యవ్వనస్తుడికి, యవ్వనస్తురాలకి సహాయం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా వారికి సహాయం అందించి వారిని ఎంకరేజ్ చేసినప్పుడు వారు ఆ నీటిలో నుంచి దాటగలరు. ఆ బండల్లాంటి వాళ్ళకున్న అడ్డంకులు, బండల్లాంటి వాళ్ళకున్న సమస్యలు, బండల్లాంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి ఆరిన నేల మీద ఆ యవ్వనస్తుడు, యవ్వనస్తురాలు యోర్దానును దాటగలరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో యోర్దాను లాంటి పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళమే. నేను ఎదుర్కొన్నాను. నాకు ఒక సేవకుడు, నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా. నేను చదువుకొని సబ్బాతు తెలుసుకున్న తర్వాత కూడా సువార్త నేను ఎలా చేయాలి అని ఒక విధమైన కన్ఫ్యూజన్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేయాలి అని ఆలోచనలో ఉండగా నాకు ఒక సేవకులు పరిచయం అయ్యారు. ఆ సేవకులు పేరు స్టీఫెన్ పాల్ గారు. నిజంగా మీటింగ్స్ జరుగుతున్న టైంలో 15 రోజులు రివైవల్ మీటింగ్స్ టైంలో నేను ఆయన్ని డ్రాప్ చేయడం కోసం, నా దగ్గర బైక్ ఉంది కాబట్టి మీటింగ్ ప్లేస్ నుంచి మా బేస్ క్యాంప్, మేమున్న క్యాంప్ దగ్గర నుంచి మీటింగ్ ప్లేస్కి పాస్టర్ గారిని రోజు డ్రాప్ చేసే డ్యూటీ అనమాట నాది. ఈ డ్యూటీ టైంలో పాస్టర్ గారికి నేను ఊకే అవి ఇవి అడుగుతూ ఉండేవాడిని. అసలు సువార్తకి ఎట్లా వెళ్ళాలి? మా తల్లిదండ్రులు సువార్థికులు అని చెప్పా. అయినప్పటికి కూడా నాకు ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి. అయ్యగారిని అడగడం మొదలుపెట్టా. అయ్యగారు ఎట్లా చేయాలి, ఇంకా ఏంటి? నాకున్న ఆసక్తిని బట్టి ఆయన విసుగుకోకుండా నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానం చెప్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. తరువాత ఇంకా నువ్వు ఇంత ఆసక్తిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ట్రైనింగ్కి వెళ్తే చాలా గొప్పగా నువ్వు దేవునిలో వాడబడగలవు అనే నన్ను ప్రోత్సహించి నువ్వు కాలేజీకి వెళ్తావా, చదువుకుంటావా అని అడిగారు. అప్పుడు నాకు అసలు ఏ కాలేజీకి వెళ్ళాలి, సబ్బాతు సత్యం గురించి నాకు ఇంకా ఎక్కువగా నేర్పేవాళ్ళు ఎవరున్నారు అనేది కూడా నాకు తెలియదు. నేను ఒక కన్ఫ్యూజన్లో ఉండగానే అయ్యగారు స్పైసర్ అనే ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో నువ్వు చదువుకోవచ్చు అని చెప్పారు. ఆయన నన్ను అక్కడికి ఎందుకు పంపించాలి అనుకున్నారంటే, ఆ పాస్టర్ గారు కూడా తను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు అక్కడ చదువుకొని వచ్చి అక్కడ థియాలజీ స్టడీస్ కంప్లీట్ చేసుకొని తను బయటకు వచ్చి సువార్త పరిచర్య చేస్తున్నారు.
అందుకనే నేను కూడా అక్కడ తను ఎక్కడైతే చదువుకున్నారో అక్కడైతే నేను ఇంకా మంచిగా నేర్చుకోగలుగుతా అనే ఆశ తనలో నాకు కనిపించింది. నాకెంతో సంతోషం అనిపించింది. ఒక తండ్రి మాదిరిగా మరి సొంత కొడుకును గైడ్ చేసిన దానికంటే కూడా ఇంకా గొప్పగా నన్ను అక్కడికి వెళ్ళడానికి మాట్లాడారు. అక్కడికి ఎలా వెళ్ళాలి, నాకు కొంత డబ్బులు కూడా సహాయం చేశారు. నా ఆర్థిక పరిస్థితి తెలుసు కనుక అక్కడున్న పాస్టర్ గారు వాళ్ళతో, అక్కడున్న టీచర్స్ తోటి కూడా మాట్లాడి ఇట్లా ఒక వ్యక్తిని నేను పంపిస్తున్నా, ఆయనకి మీరు గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పని మాట్లాడి నన్ను స్పైసర్ కాలేజీకి పంపించారు. 2017లో నేను స్పైసర్ కాలేజీలో అటానమస్ కోర్సులో 1 ఇయర్ జాయిన్ అయ్యి తర్వాత 2 సంవత్సరాలు నేను ఎంఏ థియాలజీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వరంగల్ ప్రాంతంలో నేను పరిచర్య చేస్తూ ప్రస్తుతం భద్రాచలం ప్రాంతంలో నేను పరిచర్యలో ఉన్నాను. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ఈరోజు మీ దగ్గర ఎలీషాలు ఎవరున్నారో మీరు కనిపెట్టండి. ప్రియ సేవకులారా, మీరందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీ చర్చిలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎలీషాలు ఎవరున్నారో కనుక్కోండి. వారిని కనిపెట్టి వారికున్న యోర్దానును దాటడానికి మీరు సహాయపడండి. నేను కాలేజీకి వెళ్ళాలనుకున్న టైంలో నాకు కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నాకు అప్పుడే మ్యారేజ్ అయింది, 3 నెలలే మ్యారేజ్ అయ్యి. నేను నా భార్యని విడిచిపెట్టి వెళ్ళాలి. మరి మా తల్లిదండ్రులు నాకు ఆర్థికంగా సహకరించే ఆర్థిక స్తోమత స్థితిగతులు లేవు. అయినప్పటికీ వీటన్నిటిని దాటి వెళ్ళడం కోసం అయ్యగారు నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు, నన్ను ప్రోత్సహించారు, తన వంతుగా నాకు సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. అందువల్ల నేను కంప్లీట్ చేసుకొని రాగలిగాను దేవుని కృపను బట్టి. ఈరోజు మీ చుట్టుపక్కల కూడా ఎవరైతే ఆ యోర్దానును దాటలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నట్లయితే వారికి సహాయపడండి. వారికి ఉన్న ఇబ్బందులు, ఆటంకాల నుంచి వారు బయటకు వచ్చి సువార్త పరిచర్య చేసే విధంగా ప్రేరేపించండి, ప్రోత్సహించండి. మీ యోర్దానును దాటండి. యోర్దాను దాటలేని స్థితిలో ఉన్నవారికి సహాయకంగా మారండి. మరి చిన్న ప్రార్థన చేసుకొని యోర్దానును దాటే శక్తిని మాకివ్వు ప్రభువా అని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడొక తండ్రి, మీకు వందనాలు. మహోన్నతుడు దేవా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నామా ప్రభువా. అయ్యా, మా ప్రతి అవసరతను తీర్చగలిగింది నీవు మాత్రమే. అయినా ఎవరో ఒకరు దారి చూపించనట్లయితే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు ప్రభువా. నాలాంటి స్థితిలో ఇంకా ఎందరో నలిగిపోతున్న వారు ఉండొచ్చు. వారికున్న యోర్దానును దాటలేని స్థితిలో ఉన్న యవనస్తురాలు నా ప్రభువా, అటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి మా చుట్టూ ఉంటున్న వారిని, ఎలీషాలను మేము గుర్తించి వారి యోర్దానును వారు దాటడానికి మేము సహకరించే మనసును, పరిస్థితులను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో బ్రతిమాలతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.